యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి కండిషన్‌లో ఉన్న తక్కువ ధరలో షిఫ్ట్ కార్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. మారుతి సుజుకి షిఫ్ట్ అయితే అనొచ్చు. ఈ కార్ వచ్చేసరికి నీట్ అండ్ గుడ్ కండిషన్‌లో అయితే ఉంది. అదే కాకుండా వెహికల్‌కి ఫ్యాన్సీ నంబర్ అయితే ఉందన్న. 5657 అనే ఒక ఫ్యాన్సీ నంబర్ అయితే ఉంది. చాలా తక్కువ ధరకైతే ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే వచ్చింది. కార్ రిలేటెడ్ మొత్తం డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క ప్రతి ఫోటో వీడియోలో కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి అన్న. అప్పుడే మీకు వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. మీ కార్ని లేదా వెహికల్ని అమ్మాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. మనం అమ్మి పెడతాము. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండి. మీరు యూట్యూబ్లో కన్నా ముందుగా మన కార్ సేల్ వీడియోస్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ ఎల్డిఐ కార్ అన్న. షిఫ్ట్లో ఇది ఎల్డిఐ అనే వేరియంట్ బండి వచ్చేసరికి గుడ్ కండిషన్లో అయితే ఉందన్న. కార్కి ఎలాంటి రిపేర్లు కానీ మైనర్ ఇష్యూస్ కానీ లేవని ఓనర్ చెప్తున్నాడు. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అలాంటి కండిషన్లో అయితే ఉంది. షోరూమ్ ట్రాక్ అయితే ఉందన్న. కార్కి ఎలాంటి డెంట్లు కానీ డ్యామేజెస్ కానీ లేవు. క్లీన్ కండిషన్లో అయితే ఉంది. డీజిల్ వేరియంట్ కార్ అన్న. ఇది వచ్చేసరికి డీజిల్తోనైతే బండి అయితే నడుస్తుంది. ముఖ్యంగా ఈ కార్ మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2007 మోడల్ కార్ అన్న. అయినా కూడా మంచి కండిషన్లో అయితే ఉంది. అండ్ కార్ యొక్క టైర్స్ కండిషన్ దాదాపుగా 70-75% లైఫ్ అయితే ఉందన్న. కార్ యొక్క టైర్ల కండిషన్ 2007 మోడల్ బండి అండ్ పేపర్స్ కూడా ఇంకా 3 years పాటు వ్యాలిడిటీ అయితే ఉందన్న. అన్ని పేపర్స్ అన్ని ఆర్సీ అవైలబుల్గా ఉన్నట్లు ఓనర్ చెప్తున్నాడన్న. వ్యాలిడిటీ ఇంకా 3 years అయితే ఉందన్న. 2027 ఎండింగ్ వరకు అయితే వ్యాలిడిటీ అయితే ఉంది. సిల్ ఇంజన్ ఉందన్న. ఎలాంటి రిపేర్లు కానీ ఇష్యూస్ కానీ లేవు. మీరు పైసా పని పెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బండికి ఫ్యాన్సీ నెంబర్ ఉందన్న 5657. అండ్ రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి 1,00,000+ కిలోమీటర్స్ అయితే బండి అయితే తిరిగిందన్న. దాదాపుగా 1,10,000 కిలోమీటర్స్ ఏమో బండి అయితే తిరిగింది. ఇక ఇదే అన్న కార్ రిలేటెడ్ ఓవరాల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇక కార్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. లో బడ్జెట్లో మంచిగా ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్స్ ఈ ఛానల్లో తేవడం జరుగుతుంది. ఒకసారి మన ఛానల్ అయితే ఓపెన్ చేయండి అన్న. మీకు యూస్ఫుల్ అయ్యే వెహికల్స్ డెఫినెట్గా దొరుకుతాయి అండ్ యూజ్ అవుతాయి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ కార్ ధర ఓనరు 1,90,000 అయితే చెప్పాడు. కానీ మనం వచ్చేసరికి దీనికి కేవలం 1,73,500. ప్రైస్ వచ్చేసరికి 1,73,000 అన్న. ఇందులో కూడా నెగోషియేటబుల్ అయితే ఉంది. మీరు మాట్లాడుకున్నట్లయితే ఈ ధర కూడా డెఫినెట్గా తగ్గిస్తాడు. 1,73,000 చెప్తున్నాము కానీ ధర తగ్గించబడునన్న. లొకేషన్ వచ్చేసరికి కామారెడ్డి డిస్టిక్లో బండి అయితే అందుబాటులో అయితే ఉంది. తెలంగాణ స్టేట్లో కామారెడ్డి జిల్లాలో బండి అందుబాటులో అయితే ఉందన్న. కామారెడ్డి లోకల్ తెలంగాణ స్టేటు. ఆంధ్ర వాళ్ళు అయినా ఓకే, తెలంగాణ వాళ్ళైనా ఓకే అన్న. ఈ బండి అయితే తీసుకోవచ్చు. ధర 1,70,000 చెప్తుండో మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉందన్న. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో నంబర్ వచ్చేసరికి కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న. మీరు డైరెక్ట్గా మాట్లాడుకొని బండి అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ ఉండదన్న, కింద కామెంట్ బాక్స్లో అయితే నంబర్ అయితే ఉంటుంది. మీరు నంబర్కి ఫోన్ చేసినట్లయితే మొత్తం ఇన్ఫర్మేషన్ మరియు కార్ యొక్క డీటెయిల్స్ తెలుసుకొని బండి అయితే తీసుకోవచ్చు. కింద కామెంట్ బాక్స్లో ఉంటుందన్న నంబర్ వచ్చేసరికి. ఒకవేళ కార్ సోల్డ్ అవుట్ అయినట్లయితే నంబర్ అయితే తీసివేయడం జరుగుతుంది. అది గమనించగలరన్న. లో బడ్జెట్లో మంచి కండిషన్లో ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్లీ కార్స్ మీరు రెగ్యులర్గా చూసి తీసుకున్నారనుకున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఒకసారి ఛానల్ని ఓపెన్ చేసి చెక్అవుట్ చేయడం మర్చిపోకండి అన్న. మన ఛానల్లో బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కార్తో అయితే కలుసుకుందామన్నా. అంతవరకు సెలవు.